సంవత్సరం మేము మా వార్షికోత్సవం జరుపుకుంటాం, ప్లీనరీ జరుపుకుంటాం. కానీ రజతోత్సవాలను ఇంత భారీగా ఏర్పాటు చేసుకోవడంలో తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటాలనేటటువంటి ఉద్దేశం మాకున్నది. తెలంగాణ రాష్ట్రంలో అసలు అస్తిత్వం అనేటటువంటిదే అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళం, తెలంగాణ వాదులం, మాది తెలంగాణ, మేము తెలంగాణ వాళ్ళం అని మర్చిపోతున్నటువంటి సమయంలో 2001లో కేసీఆర్ గారు పిడికిలు బిగించి బయటకు వచ్చి ఇది మన తెలంగాణ భాష, యాస, ఇది మన పాట, ఇది మన పండుగలు, ఇది మన సంబరాలు, ఇది మన తెలంగాణ తల్లి అని మొత్తం బిడ్డలందరికీ కూడా తెలంగాణ తల్లిని పరిచయం చేసి అందరిలో కూడా పోరాట స్ఫూర్తిని నేర్పినారు. అది నేర్పడానికి 14 సంవత్సరాల సమయం పట్టింది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టినప్పుడు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉండే. వాటన్నిటినీ ఒక్కొక్కటి కేసీఆర్ గారు పటాపంచలు చేసుకుంటూ పోయినారు. అన్నిటికన్నా ఎక్కువ అంతవరకు హ్యాపజాడ్గా జరుగుతున్నటువంటి ఉద్యమాలని 1969లో హింసతోని అంతమైనటువంటి ఉద్యమాన్ని, తర్వాత పిడికెడు మంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కాపాడుతూ వస్తున్నటువంటి ఉద్యమాన్ని కేసీఆర్ గారు మొత్తం ప్రజా బాహుళ్యానికి కూడా పరిచయం చేసినారు. మరి ఆనాడు వారు ఒకటే మాట చెప్పినారు, ఒక్క రక్తం చుక్క చిందకుండా రాజకీయ ప్రక్రియ ద్వారానే నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను, దానికోసమే ఇగో ఈ గులాబీ జెండా ఎగరేస్తున్నాం, రాజకీయ ప్రక్రియతోని అన్ని రాజకీయ పక్షాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ జరిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వారు చెప్పినట్టుగా గెలుపొచ్చినా, ఓటమి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన దగ్గర గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కర్కశంగా పీక్కొని పోయినా, అనేక రకాలైనటువంటి అభాండాలు కేసీఆర్ గారి మీద వేసినా, కొన్ని లక్షల తిట్లు కేసీఆర్ గారిని తిట్టినా, వారు మొత్తం మీడియా యంత్రాంగాన్ని అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రయోగించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, అన్నీ కూడా కేవలం తన గుండె ధైర్యంతోని, తన పట్టుదలతోని, తన చాకచక్యంతోని, తన వ్యూహ చతురతతోని కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇవాళ 25 వసంతాల పండుగ చేసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఉట్టిగానే రాలేదు, టైంపాస్కి రాలేదు. అక్కడిక్కడ జెండాలు కేసీఆర్ గారు తన మేధస్సును కరిగిస్తే, తన గుండెతోని ఆలోచన చేసి దూరదృష్టితోని వచ్చేటటువంటి ఆపదలను పసిగట్టి రాజకీయంగా వాళ్ళు వేసేటటువంటి ఎత్తుగడలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించుకుంటూ ప్రజలను దగ్గరికి తీసుకొని అవసరమైన ప్రతి సందర్భంలో రాజీనామా చేస్తూ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ అంశాన్ని చర్చలో ఉంచిండ్రు. అది చేసినటువంటి పార్టీ, తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ఇవాళ 25 వసంతాల పండుగను సంబరంగా చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం కోసం ముందుకు పోయినప్పుడు పుట్టినటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు పుట్టి ఓటు హక్కు సాధించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వారే తెలంగాణ భవిష్యత్తు. మనం ఒక మాట చెప్తాం, చరిత్ర తెలిసినోడే భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాడని. ఇవాళ ఈ సంబరం జరిగేది తెలంగాణ నవ యువకుల కోసం. వారికి మన పోరాట పటిమను, పోరాట చరిత్రను తెలియజేయడం కోసం ఈ సంబరం జరుగుతూ ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సంబరానికి తెలంగాణ యువత అంతా కూడా కదిలి రావాలని చెప్పి ఈ వరంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. వరంగల్ గడ్డ అంటే నిజంగా ఎంత పవిత్రమైనటువంటి భూమి అంటే, ఇక్కడ ఉద్యమ సందర్భంలో మనం ఆనాడు భారీ సభ పెడితే ఎంతో మంది నేషనల్ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు వచ్చి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు. ఆ తర్వాత మనకు అన్ని కూడా లేఖలు, 36 లేఖలు త్వరితగతిన వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అదొక మైలురాయిగా నిలిచిపోయింది. మళ్ళా ఇవాళ ఈ ఎల్కతుర్తి సభ కూడా తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఒక మైలురాయిలాగా నిలబడిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇది ఒక తెలంగాణ కుంభమేళలాగా జరగబోతా ఉంది. మొత్తం 50 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేత వంచింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాల్సిందిగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మా ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ 2500 ఇస్తామని మోసం చేసింది, తులం బంగారం ఇస్తామని మోసం చేసింది, చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది. ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి
మీ అన్నదమ్ములు పంపాలా, మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించిండు. తన భూమి తన సొంతం, నేను భూమి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు, వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మొగులు దిక్కి ముఖం పెట్టి చూసే అవసరం లేదు, నాకు నా నెత్తి మీద నిండు కుండలాగా కాళేశ్వరం ఉంది అని రైతన్న గుండె మీద చేసుకొని భద్రంగా పడుకునేటట్టు చేసింది కేసీఆర్. ఇవాళ ఆ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించారు. ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేయండి, నయవంచన చేయండి ఎవరిని కూడా లేదు. ఆనాడు కూడా ఇదే గులాబీ కండువతో పొత్తు పెట్టుకొని మీకు 2004లో తెలంగాణ ఇస్తామన్నారు. కానీ ఇయ్యకుండా 2014 దాకా 10 సంవత్సరాలు ఆలస్యం చేసి బిడ్డలు చచ్చిపోతే అప్పుడు తెలంగాణ తప్పక ఇచ్చింది తప్పితే వాళ్ళేమి ఒప్పుకొని ప్రేమతో ఇయ్యలే. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు. ఆ విషయాలన్నీ, వారి కుట్రలన్నీ, వారి మోసాలన్నీ ఇక్కడ ఈ సభ ద్వారా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కదలి కలిసి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని కూడా మభ్యపెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విష ప్రచారం చేసిరు. కానీ వాళ్ళు అదే సోషల్ మీడియా మిత్రులు 16 నెలల కాలంలోనే తెలుసుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీతోని 16 పనులు అయితే లేవు, 16 రూపాయల ఆదాయం వస్తలేదు, ఏమీ జరుగుతలేదు, మోసపోయినామని తెలుసుకున్నారు. కాబట్టి ఈ సభకు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా కథలు రావాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి గులాబీ జాతరను భారతదేశ వ్యాప్తంగా మీరు చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నా. ఈ విధంగా మా ఆడబిడ్డలకు, మా మహిళలకు కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పిండ్రు. మనం ఎప్పుడన్నా తెలంగాణలో రాణి రుద్రమదేవి వారసులుగా, చాకలి ఐలమ్మ వారసులుగా తెలంగాణ ఆడబిడ్డలను కొనియాడుకున్నాం, వారికి అటువంటి స్పేస్ ఇచ్చినాం. ఇక్కడ మున్సిపాలిటీలలో 50% రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం. మార్కెట్ కమిటీలలో అంతకుముందు ఎన్నడూ కూడా ఆడబిడ్డలకు ప్రవేశం లేకుండే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డలకు ప్రవేశం కల్పించి వాళ్ళని చైర్మన్లను, వైస్ చైర్మన్లను, మార్కెట్ కమిటీలలో మెంబర్స్ని చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఎక్కడైతే బీసీ ఆడబిడ్డలకు, ఎస్సీ ఆడబిడ్డలకు, ఎస్టీ ఆడబిడ్డలకు మరి కనీసం జిల్లా కేంద్రాలలో వాళ్ళు డిగ్రీ చదువుకోవాలంటే రూమ్లు ఇస్తలేరంటే ఒకటే ఒక పెన్ స్ట్రోక్ తోని మొత్తం 33 జిల్లాలలో కూడా ఎస్సీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్ ఆడపిల్లలకు, ఎస్టీ డిగ్రీ కళాశాలలు విత్ హాస్టల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలు పెట్టి, కళ్యాణ లక్ష్మి పథకాలు పెట్టి, బాల్య వివాహాలు జరగొద్దు, మా ఆడబిడ్డలు బలంగా ఉండాలి, మంచి సమాజాన్ని వారు నిర్మించాలని చెప్పి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు, న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చిండ్రు, హెల్త్ కిట్ని తీసుకొచ్చిండ్రు. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆడబిడ్డల కోసం చేసి, అంతెందుకు మేమిచ్చినటువంటి లక్షలాది డబుల్ బెడ్రూమ్లు ఇవాళ ప్రతి ఒక్క చోట మా ఆడబిడ్డల పేర్ల మీదనే ఉన్నాయని చెప్పి నేను సగర్వంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మా ప్రభుత్వం పనిచేసిందే ఆడబిడ్డల కోసం. మా ప్రభుత్వం నిలబడ్డది 2 సార్లు అధికారంలోకి వచ్చిందే ఆడబిడ్డలతోని. కాబట్టి రేపటి నాడు కూడా రాజకీయంగా ఆడబిడ్డలకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి, మా దగ్గర ఉండేటటువంటి నాయకురాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సభకు ప్రత్యేకించి సర్పంచ్ స్థాయి నుంచి ఉన్న ప్రతి ఒక్క మా మహిళా నాయకురాళ్లను కూడా ఈ సభకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. ఇక్కడ మేమందరం కూడా ఎల్కతుర్తిలో ఉన్నటువంటి, హుస్నాబాద్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో పాటు రాష్ట్ర స్థాయిలో అనేక స్థానాలలో పనిచేసినటువంటి పెద్దలు, మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం కూడా ఇప్పుడు కూర్చొని మహిళా గ్యాలరీలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఈ హుస్నాబాద్ నుంచి ఒక 100-150 మంది లోకల్గా ఇక్కడ ఉండే నాయకురాళ్లను వాలంటీర్స్గా చేసి మరి వచ్చినటువంటి వారికి ఎట్లా సభలో వాళ్ళని అరుచుకోవాలి, ఎట్లా వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళు క్షేమంగా వచ్చి సభ శాంతం విని మళ్ళా ఇంటికి క్షేమంగా పోయేటట్టు ఎట్లా ఏర్పాట్లు చేసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది. హుస్నాబాద్లో జరుగుతున్నటువంటి ఈ సభను ప్రత్యేక చొరవతోని మరి కష్టపడి అహోరాత్రాలు పనిచేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు
గౌరవనీయులు సతీష్ బాబు గారికి, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా గౌరవనీయులు మా కుటుంబ సభ్యులు వినయ్ భాస్కర్ అన్నగారు కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. వారికి అట్లానే గౌరవ పెద్దలు మా నాన్నగారి చిరకాల స్నేహితులు బాలమల్లు గారికి, అట్లానే గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ వేదిక మీద ఏర్పాట్లు చేయడానికి, సెక్యూరిటీ అన్ని అంశాలు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడానికి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా గౌరవ ఎమ్మెల్సీ మహబాద్ అన్న రవీందర్రావు అన్న గారు, అట్లనే మా గౌరవ మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారు, మా యాకూబ్ రెడ్డి గారు, మా అన్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు అన్న రవిశంకర్ అన్న గారు, మరి వీరందరితో పాటు దండలో దారం లాగా అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మా భూపాల్పల్లి జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్లు హర్షిని